ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ప్రారంభించిన రోజు మాకు మా పార్టీకి కానీ వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేయాలా చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదములు. ఈరోజు మూడో రోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరాశ చేసిన రోజు మొదటి రోజు ప్రోగ్రాం పెడితే మా నాయకులు కార్యకర్తలు వచ్చి కూర్చుంటే దానికి ఏం కామెంట్ చేసినారంటే దీంట్లో విద్యార్థులు లేదు యువత లేదన్నారు. సరే మరుసటి రోజు ఏమన్నారు, మొత్తం యువత విద్యార్థులు అందరూ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అయోమయం గురైపోయినారు. ఏమంటే అదే డిఎస్సి అభ్యర్థులు లేరు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి అర్థం కాల. సరే డిఎస్సి అభ్యర్థుల మీదకి వస్తే ఈ రోజు అనంతపురం చూసుకుంటే ఎల్లో కండువాలు వేసుకొని పసుపు కండువాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళని కొట్టి లాక్కొండి జైల్లో వేస్తున్నారు. అలాగే ఈ రోజు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తమే డిఎస్సి అభ్యర్థులతో నిండిపోయింది. ఇదిగా చూసినారనుకో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు కాదు, యూత్ కాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పంపించారని కూడా చెప్తారు. అంతే ఎందుకంటే అంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మీడియా మిత్రులు మాట చెప్పడం ఏమంటే రేపు ఎప్పుడైనా వాళ్ళు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు మీరే చెప్పండి. ఎందుకంటే నేను మీరు తీసినప్పుడు ఇక్కడ విద్యార్థులు యువత ఉన్నారా లేదని ఈ మీడియా వారికి తెలుసు. మేము తప్పు చెప్పచ్చు లేకపోతే తెలుగుదేశం నాయకులు తప్పు చెప్పవచ్చు, కానీ మీడియా వారు తప్పు చేయరు కాబట్టి మీడియా వారు చెప్పాలా. ఎందుకంటే వారికి తెలియాలి కదా ఎందుకంటే విద్యార్థులు ఉన్నా ఎవరున్నారనేసి. ఇంకో ఆయన మాట్లాడుతూ వీళ్ళది గొడ్డలి పార్టీని సంబోధిస్తున్నాడు. బాగానే ఉంది, మాది గొడ్డలి పార్టీ అంటారు కదా. యా విధంగా మేము గొడ్డలి పార్టీ తెలుసా, మీలాంటి మోసగించే ప్రజలను మోసగించే వాళ్ళని తిరగబడే గొడ్డలి పార్టీనే మాది. ఇంకోటి మీరు చెప్పినారు కదా మాది గొడ్డలి పార్టీ అనేసి, మాది కాదైనా గొడ్డలి పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరిని చెప్తారు మీది వెన్నుపోటు పార్టీ. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చి స్వతంత్రంగా అతని తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ఒక ఎంపీ ఎమ్మెల్యేతో మళ్ళీ 21 మంది ఎమ్మెల్యేలతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఈ రోజు 11 సీట్లు అయినా కూడా మేము అన్ని విధాలుగా పోరాటం చేసి ఒక జెండా పట్టుకున్నాం, ఒక లీడర్తో ఉన్నాం. మాది పార్టీ అంటే మీలాగా వెన్నుపోటీ పార్టీ కాదు మాది. మీ మామూలు వెన్నుపోటు పట్టి తీసుకున్న పార్టీ కాదు. అంత మీకు వెన్నుపోటు పార్టీ కాదు. మీకు అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఉన్నారు కదా ఖర్జూర నాయుడు అనేసి ఒక పార్టీ పెట్టండి. అప్పుడు కానీ మీరు అధికారంలోకి వస్తే మీది కూడా తమ్ముళ్ళ పార్టీని మేము ఒప్పుకుంటాం. అప్పటి వరకు మేము వెన్నుపోటు పార్టీనే అంటాం మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీది వెన్నుపోటు పార్టీనే మేము సంబోధిస్తాం. ఇకపోతే మళ్ళీ అంటారు మేము ఈ రాష్ట్రం అంతా చాలా అప్పులు పాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు విధులు ఉండే నాయకుడు వచ్చి అదేమో అభివృద్ధి పార్టీ నడిపిస్తానంట. అవునయ్యా, మాది 2 ఏళ్ళు కరోనాలో ఉంటే ప్రజలందరూ తాగుబతుల మధ్య అల్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కాపాడుకుంటూ 5 ఏళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ప్రజలకి పథకాలను ఇస్తూ 2,70,000 కోట్లను వాళ్ళ అకౌంట్లోకి వేస్తే ఈ రోజు మీరు 2 ఏళ్లలోనే 3,40,000 కోట్లు అప్పు చేసి ఎవరికి వేస్తున్నారు? మీరు ఏమన్నా ఉంటే అది జనాలకు చూపిస్తే మీకు మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఇకపోతే ఏది పడితే అది మాట్లాడేది, మీరు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడేది అంత తప్పు. మరి మాకేదో మా శాసనసభ్యుల వారు మొన్నటి దినం వచ్చినప్పుడు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఏదో నోటీసులు ఇస్తున్నారంటే పోయి బదిలించడానికి ఎవరు రాలేదు సార్. మా నాయకుడు పోయి రిక్వెస్ట్ ఏం చేసినాడంటే ఎవరికన్నా ఒకే న్యాయం ఉండాలా, అది మా పార్టీ కాదు ఈ పార్టీని కాదు తెలుగుదేశం వైసీపీని కాదు, ఎవరికన్నా ఒకే న్యాయం కలిగించండి, ఒకే న్యాయం చేయమని చెప్తున్నాడు. మీరు మా నాయకుల్లో కార్యకర్తలు ఏమైనా కొట్టాల్సి వస్తే మీరు ఆ పక్క పుంగూరు నుంచి స్టార్ట్ చేయండి, ఇట్లా బెంగళూరు రోడ్డు స్టార్ట్ చేయండి, యాడిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తాం. మేము సమ్మతమే, మధ్యలో చేస్తే మేము వ్యతిరేకమని చెప్తున్నాం. ఎందుకంటే ఎస్పెషలీ వైసీపీ సానుభూతి పరుల మీద పోతే మాత్రం మేము వ్యతిరేకమని చెప్తున్నామే, కానీ మేము తప్పుగా చెప్పలేదు. దాన్ని మీరు వక్రీకరించి మేము అధికారులు బెదిరించలా, అధికారులకు రిక్వెస్ట్ చేసినాం, అంతేగాని ఇంకేం చేయలేదు. ఇకపోతే ఇంకో నాయకుడు చెప్తాడు మా వల్ల ట్రాఫిక్ జామ్ అంట. ఇక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందని ఇక్కడ ఎవరైనా అడగండి. మేమేదో పోలీసు వారు అనుగుణంగా వారు చెప్పిన విధంగా ఏదో కొత్తగా టెంట్ చేసుకుని మా విధానం మేము చెప్పుకుంటాము. మేము ట్రాఫిక్ ఇబ్బందో లేకపోతే ఈ ఎలినా స్కూల్ యూనివర్సల్ స్కూల్ బస్సులని లేకపోతే విద్యార్థులు అడగండి. ఇట్లా బెంగళూరు రూటు, ఇట్లా చిత్తూరు రూటు, ఇట్లా పుంగూరు రూటు ఎవరు నెల రోజులు ట్రాఫిక్ ఇబ్బంది చేస్తారో జనాలందరికీ తెలుసు. మేము ట్రాఫిక్ ఇబ్బంది చేసినామా, ఎవరు రోడ్ల కింద అడ్డాలు చేసినారో జనాలకు తెలుసు. మేము ట్రాఫిక్ చేసినామా, మీరు ట్రాఫిక్ చేసినారో జనాలకు తెలుసు. త్వరలోనే అన్ని ముందరకు వస్తాయి.
మళ్ళీ ఇంకో మాట ఏమంటే సవాల్ కాసుకుందంట, సవాల్ కోసం కాసుకున్నామంట. అన్ని తెలుస్తాయి. అంటే ఒక దళితుడు చనిపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పోతే శవం కోసం పోయినట్ట. పోనీ మీరు చేసే మాటలు, మీరు చేసే ఇంకోటి అన్నారు కదా, డిఎస్సి అభ్యర్థులు రాని 21 మంది అభ్యర్థులు మేము కలిసాం, మా పార్టీ కార్యకర్తలు కలిసారు, మా పార్టీ లీడర్లు కలిసారు. వారు చెప్పడం కూడా నేను మొన్నే చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తాను. వాళ్ళు మేము వస్తే మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో మేము ఏదో ఉద్యోగాలు చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మాకు టైం వచ్చిన రోజు మేమే ముందు వచ్చి వస్తాం. ఏం అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో కూడా ఎలక్షన్ ముందు మేమే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తామని చెప్పినారు. ఆ రోజులు వచ్చినప్పుడు మీరు ఈ రోజు మాట్లాడినన్నిటికీ శిక్ష పడకుండా తప్పదు. అంతవరకు మీరు ఎన్ని మాట్లాడండి, మేము చూస్తాం. మీరు ఏమేమి మాట్లాడతారు మేము దాన్ని వివరిస్తాం. అంతేగాని మీకు భయపడి గమ్మున ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా వెనకాలది వెంకటగౌడ అంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మీలాగా మేము భయపడే వ్యక్తులం కాము. ఎంతటికైనా ఎదిరించి మేము నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.